వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మననిస్తాం. జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం రోజున రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్లతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు.
ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ మొబైల్ ఎవరిది దానికి సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి రాబోయే 2-3 రోజుల్లో కూడా అధిక వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి సంబంధించి ఆ వరదకు సంబంధించిన అంశం విషయంలో మా సోదరులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారితో పాటు పెద్దపల్లి కలెక్టర్ గారు, మంచిర్యాల కలెక్టర్ గారు, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ గారు, మరి అధికారులందరూ కూడా వచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవడం మా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, సహచర ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా భారీ వర్షాలు పడతా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలని సూచించడం, ఎక్కడైతే ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకున్నప్పుడు ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగాన్ని ఉంచి వెనువెంటనే ఏర్పాట్లు చేస్తూ గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలని అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు సహకారాన్ని కోరుతూ ఈరోజు మేము ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని చేయడానికి వచ్చాం. ఇప్పుడే మా చీఫ్ ఇంజనీర్ గారు, కలెక్టర్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి వారు ప్రత్యక్షంగా వచ్చి ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లికి ఉన్నాయి, ఎన్ని ఇంట్లో వాటర్ వస్తూ ఉన్నాయి, ఆ ఇంట్లో వాటర్కి సంబంధించి ఎన్ని అవుట్ఫ్లో వదులుతూ ఉన్నారు, కాన్స్టాంట్గా అంటే పరిహారిక ప్రాంతాల గ్రామాలను దృష్టిలో పెట్టుకొని పైన నుంచి వచ్చే వరదకు సంబంధించి ఎన్ని క్యూసెక్స్ వదలాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వదులుతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లిలో దాదాపు 14.7 TMC నీటి నిల్వ, ఇంకా పైనుంచి వచ్చే ప్రవాహాన్ని వెనువెంటనే ఎంత వస్తే అంత వదిలే కార్యక్రమం పెట్టుకున్నారు. దీని కెపాసిటీ 20 లక్షల క్యూసెక్. ఈ 20 లక్షల క్యూసెక్స్ సంబంధించి ఇప్పుడు దాదాపు 14,70,000 వరకు, కాదు 14,70,000, ఇంకా 5 లక్షల వరకు మనకు ఉంది కుషన్, 5 TMC కుషన్ ఉంది. సో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా పైన ధర్మపురి కానీ ఇంకా పైన ప్రాంతాలు కానీ వరదకు సంబంధించి అటు మహారాష్ట్రలో పడే వర్షాలు, అక్కడ వరదను దృష్టిలో పెట్టుకొని SRSP నుంచి కింద ప్రాంతం వరకు కూడా అటు మేడిగడ్డ దాటి అటు ప్రాంతానికి కూడా కింద వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, మరి ప్రయత్నంలో లోపం లేకుండా, మానవ ప్రయత్నంలో లోపం లేకుండా, అధికార యంత్రాంగానికి సంబంధించి చేస్తూ ఉన్న ప్రయత్నానికి లోపం లేకుండా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. సార్, థ్యాంక్ యూ.